రాము రోజు కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. రాము భార్య కల్పన కూడా రోజు కూలి పని చేస్తూ పిల్లలు ప్రసాద్, దుర్గని గవర్నమెంట్ స్కూల్లో చదివించేది. పిల్లలు కూడా బాగా చదువుకునేవారు. అయితే రాము, ఏవే చలికాలం స్టార్ట్ కాబోతుంది, పిల్లలకి స్వెటర్స్ ఉంటే వెయ్యి. పిల్లల స్వెటర్స్ చినిగిపోయాయ్యా. అవునా, ఎలా? ఎలుకల వల్ల. అబ్బబ్బా, ఈ ఎలుకలతో పెద్ద తలనొప్పి వచ్చిందే. ఎన్ని మందులు పెట్టినా అవి చావడమే లేదు, కానీ మనల్ని మాత్రం చంపుకొని తింటున్నాయి. మార్కెట్లో ఎలుకల్ని చంపే మందు ఏదైనా ఉంటే చూడండయ్యా. ఇంట్లో ఉన్న బట్టలు కూడా తినేస్తున్నాయి. మొన్న నువ్వు తెచ్చిన చీర కూడా ఎలుకలు తినేశాయి. అవునా, ఇక లాభం లేదే, ఏదో ఒకటి చేసి ఈ ఎలుకల్ని చంపాలి. ఎలుకల్ని చంపడం కోసం నాన్న చాలా రకాల మందులు వాడినా అవి చావలేదు. ఇంకా వాటిని చంపడం కోసం ఇంకెన్ని డబ్బులు వృధా చేస్తారు నాన్న? అవునండి, డబ్బులు వృధా అవుతున్నాయి కానీ ఎలుకలే చావడం లేదు. మరి ఇంట్లో ఉన్న సామాన్లు బట్టలు తినేస్తున్నాయి తల్లి. మొన్న మీ అమ్మ కోసం తెచ్చిన చీర కూడా ఇదిగో తినేసింది. ఆ చీర ఖరీదెంతో తెలుసా? 800. అవునన్నా, ఈ ఎలుకల వల్ల నా స్కూల్ బ్యాగ్ కూడా చినిగిపోయింది. ఈ ఎలుకలతో చాలా తలనొప్పి వచ్చింది. ఇంటి ఓనర్కి చెప్పి ఈ ఎలుకల సంగతి చూడమనండి నాన్న, లేదా మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం. అవునా అన్న? ఇప్పుడున్న పరిస్థితిలో ఇల్లు ఖాళీ చేయలేం, ఇంకో ఇంట్లో ఉండలేం. ఇల్లు రెంటు చాలా పెరిగాయి. మేము చేసే కూలి రోజు ఉండదు, ఎప్పుడో ఓసారి దొరుకుతుంది. పని దొరికినప్పుడు వచ్చే కూలి డబ్బులు ఇంటి సరుకులకి, ఇంటి రెంటికే సరిపోతున్నాయి. ఇంటి ఓనర్ మంచివాడు, ఒక నెల రెంట్ ఇవ్వకపోయినా గమ్మునుంటున్నాడు కదే. అవును, ఇంటి ఓనర్ చాలా మంచివాడు. మనం ఈ ఇంట్లో రెంట్కుండి 7 years అవుతుంది. మేము ఫస్ట్లో ఎంత రెంట్ ఇచ్చామో అంతే రెంట్ తీసుకుంటున్నాడు. అదే బయటైతే 1 yearకి రెంట్ పెంచేవాళ్ళు. ఈ ఎలుకల బాధ ఏందో మనమే పడదామండి. పోనీ చంపడం కోసం ఒక పిల్లిని పెంచుకుందాం నాన్నా. అమ్మో వద్దు, నాకు పిల్లులంటే భయం. చీ అని దుర్గా నవ్వుతుంది. చూడమ్మా చెల్లి ఎలా వెక్కిరిస్తుందో. అన్నయ్యని అలా ఏడిపించకూడదు తల్లి. అలాగే తల్లి, వెళ్ళి హోంవర్క్ చేసుకోండి ఓకే అమ్మా అని దుర్గా, ప్రసాద్ అక్కడి నుంచి వెళ్తారు. చలికాలం ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదండి, అయినా ఇంత చలి ఏంటండి? మనకే ఇలా ఉంటే పిల్లలు ఎలా తట్టుకోగలరే? అవునండి, స్వెటర్స్ కూడా చినిగిపోయాయి కదా. సరేలే, కొత్తది కొనడానికి చేతిలో డబ్బులు కూడా లేవు, పని కూడా ఏమో దొరకడమే లేదు. ఎవరినైనా అప్పడుగుదామంటే ఇస్తారో లేదో అన్న భయంగా ఉందండి. అప్పొద్ది, మళ్ళీ సమయానికి డబ్బులు ఇవ్వకపోతే రోడ్డు పైన పరువు తీసేస్తారు. మరి పిల్లలకు స్వెటర్స్ ఎలా అండి? రాత్రి మనం కప్పుకునే దుప్పట్లే కప్పేస్తే కాస్త చలి తగ్గుతుందిలే. రాత్రైతే దుప్పట్లతో పిల్లలకు చలి కలగకుండా చేయగలమండి, కానీ అలా రోజంతా చేయలేం కదండి. పిల్లలు స్కూల్కి వెళ్తారు, ఈవినింగ్ హోంవర్క్ రాసేటప్పుడు, మన ఏరియాలో ఉండే పిల్లలతో ఆడుకునేటప్పుడు అలా చేయలేం కదండి. అవును, కానీ ఎలా? చేతిలో డబ్బులు లేవు కదా. అది ఆలోచిస్తున్నానండి. ఒక్క 2 రోజులు కూలీ దొరికితే స్వెటర్స్ కొనుక్కోవచ్చు, కానీ కూలీయే దొరకడం లేదు. అడ్డా చేంజ్ చేద్దామా? ఆ పాత అడ్డా పైన పని దొరకడం లేదు. ఆ థియేటర్ దగ్గర ఉన్న అడ్డా మీద ఉందాం, అక్కడ పని రోజు దొరుకుతుందట. లక్ష్మి చెప్పిందండి. వద్దే, మళ్ళీ అక్కడ అడ్డా మీద ఉన్న వాళ్ళు మీ అడ్డా వదిలేసి మా అడ్డా దగ్గరికి వచ్చారని గొడవ పెట్టుకోగలరు. చూద్దాం, ఒక 2 రోజులు అడ్డా పైన పని ఏమన్నా దొరుకుతుందేమోనని. వారం నుంచి చూస్తూనే ఉన్నామండి, ఒక్కడు కూడా పనివ్వడం లేదు. చూద్దాం కల్పన, ఎవరు పనివ్వకపోతే ఏదైనా వాచ్మెన్ జాబ్ అయినా చూసుకుంటానులే. మనకెవరిస్తారండి వాచ్మెన్ జాబు? నేను ఇది వరకు ఒక అపార్ట్మెంట్లో పనిచేసి ఆ అపార్ట్మెంట్ ఓనర్ రవి ఎవరికైనా వాచ్మెన్ జాబ్ కావాలంటే చెప్పు, నాకు చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయని అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే తన దగ్గర ఉన్న అపార్ట్మెంట్స్లో ఏదైనా ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్ జాబ్ ఇస్తాడు. అవునా? జీతం ఎంత ఇస్తారో? ఏమోనే. సరే అండి, మీరు ఎట్లా చేయాలనిపిస్తే అలా చేయండి. సరే, ముందు భోజనం చేద్దాం పదండి. ఆ పిల్లల్ని కూడా పిలువు కల్పన. ప్రసాద్, దుర్గా, రండి భోజనం చేద్దాం. వస్తున్నామమ్మా. అమ్మ నాకు ఇంకొంచెం హోంవర్క్ ఉంది, అది అయిపోగానే తింటా అమ్మా. మీరు తినండి, తిన్నాక కూడా రాసుకోవచ్చులే నాన్నా. దా తిందాం. ఓకే అని అందరూ అన్నం తింటారు. అన్నం తినేసి పడుకుంటారు. తెల్లవారుతూ ఉంటుంది. కల్పన నిద్రలేస్తుంది. విపరీతంగా చలేస్తుంటుంది. ఆ చలిలో లేచి వాకిలి ఊడుస్తూ ఇంటి పని చేస్తుంది. అప్పుడు రాము లేచి కల్పన చలికి వణుకుతూ పనిచేస్తూ ఉండడం చూసి, ఇంత చిలికి లేచి ఈ పనులన్నీ చేయడం అవసరమా? పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదండి,
స్కూల్కి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే వాళ్ళు తినేసి వెళ్తారు. పిల్లల స్కూలు 9 కదా, నువ్వు ఉదయం 7కి లేచినా చాలు. ఇలా 5కి లేచి వాకిలి ఊడ్చి ఇంటి పని చేయడం వద్దు. అసలే చలికాలం, మళ్ళీ చలికి లేనిపోని జబ్బులు వస్తాయి. హహ, 5కి లేచిన పనవడం లేదని నేను బాధపడుతుంటే మీరేంటి 7కి లేవండి అని అంటున్నారు. అంత పనే ఉంది. హో, వాకిలి ఊడ్చి కడగాలి, ముగ్గేయాలి, స్నానం చేసి పూజ చేయాలి, పిల్లలకు టిఫిన్ రెడీ చేసి మళ్ళీ వాళ్ళ కోసం మన కోసం లంచ్ రెడీ చేసుకోవాలి. ఇవన్నీ 2 గంటల్లో ఎలా చేసేదండి? అంటే చలికాలం కదా, కొంచెం చలి తక్కువయ్యాక వాకిలి ఉడ్డం, స్నానం లాంటివి కొంచెం చేసుకోవచ్చులే. మళ్ళీ చలి జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవే. సరేనండి. పిల్లలకి స్నానం వద్దు, ముఖం కడిగి మంచిగా రెడీ చేసి స్కూల్కి పంపిద్దాం. అలాగేనండి అని కల్పన పిల్లల్ని లేపుతుంది. అమ్మో చలి. అమ్మా, ఈ చల్లో లేచి బ్రష్ ఎలా చేయాలమ్మా? అవునమ్మా, చలి చాలా ఎక్కువగా ఉంది. సర్లే, కాసేపు పడుకోండి. చలి తక్కువైన తర్వాత లేపుతా, అప్పుడు బ్రష్ చేసుకోండి. అలాగే నాన్న. కానీ స్కూల్కి టైం అవుతుంది కదా నాన్న. బ్రష్ చేసుకోవాలి, వాష్రూమ్కి వెళ్ళాలి, స్నానం చేయాలి, అమ్మో రెడీ అవ్వాలి, టిఫిన్ కూడా చేయాలి. ఇలా చాలా చేయాలి కదా నాన్న. ఈ చలికి స్నానం వద్దులేరా, బ్రష్ చేసుకొని టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళండి. స్నానం చేయకుండా స్కూల్కి వెళ్తే ఫ్రెండ్స్ అందరు ఎక్కరిస్తారమ్మా, టీచర్ తిడుతుంది. అవునమ్మా, ఈ చలిలో ఎలా స్నానం చేస్తారా? గ్యాస్ ఉంది కదా, వేడి నీళ్లు పెట్టండి. వేడినీళ్ళ? అమ్మ వేడి నీళ్లు పెడుతుంది, మీరెళ్ళి బ్రష్ చేసుకోండి. ఓకే నాన్న అని ప్రసాద్ దుర్గా వెళ్తారు. గ్యాస్ కూడా దగ్గరికి వచ్చేసిందండి. పిల్లలకు నీళ్లు పెడితే తొందరగా గ్యాస్ అయిపోతుంది. గ్యాస్ అయిపోతే మళ్ళీ తీసుకోవడానికి డబ్బులు కూడా లేవు. పిల్లల చదువు కోసం ఇంత కష్టపడుతున్నాం, వాళ్ళు స్కూల్లో అవమానం పొందితే బాధపడతారు. వేడి నీళ్లు పెట్టు, ఈ 2 రోజుల్లో ఎక్కడైనా పని దొరికితే గ్యాస్ తీసుకుందాం. సరే అండి అని కల్పన గ్యాస్ పైన వేడి నీళ్లు పెడుతుంది. పిల్లలు బ్రష్ చేసుకుని వాష్కెళ్ళి వేడి నీళ్లతో స్నానం చేసి టిఫిన్ తినేసి రాము ఏమో ప్రసాద్ని స్కూల్కి రెడీ చేస్తాడు. కల్పన ఏమో దుర్గని స్కూల్కి రెడీ చేస్తుంది. అలా స్కూల్కి రెడీ చేసి రాము వాళ్ళని స్కూల్కి తీసుకెళ్లి స్కూల్లో పంపించేసి వస్తాడు. ఈలోపు కల్పన అడ్డా మీద పని కోసం పోవడానికి సిద్ధంగా ఉంటుంది. రాము కూడా పని కోసం అడ్డాపైకి వెళ్తారు. కానీ ఎవ్వరూ పనే ఇవ్వరు. అలా ఈవినింగ్ వరకు ఎవరైనా పనిస్తారా అని అన్నం తినకుండా ఎదురుచూస్తారు. అలా చీకటవుతుంది. ఇక పని ఎవ్వరు ఇచ్చేలా లేరని రాము కల్పన ఇంటికొస్తారు. అప్పుడు పిల్లలు దుర్గాప్రసాద్ చలికి దుప్పటి కప్పుకొని హోంవర్క్ చేసుకుంటడం చూసి రాము కల్పన చాలా బాధపడతారు. అలా వాళ్ళు రావడం చూసిన దుర్గాప్రసాద్ వాళ్ళ దగ్గరకొచ్చి, నాన్న వచ్చేసారా? వచ్చేసాం తల్లి, ఏం చేస్తున్నారు? హోంవర్క్ రాసుకుందామని రాసుకుంటుంటే చలి బాగా వేస్తుంది. దాంతో అన్నయ్య ఇలా బొంతలు కప్పుకొని హోంవర్క్ చేసుకుంటున్నాం. మరి హోంవర్క్ అయిందా? లేదమ్మా, చలికి చేతులు గట్టిగా అవుతున్నాయి, రాయడమే అవ్వడం లేదు. చేతి గ్లౌస్ ఉంటే బాగుండు. అవునమ్మా. గ్లౌస్ ఉంటే ఈ చలి ఎంత పెట్టినా చేతులు గట్టిగా అవ్వవు. అప్పుడు ఎంచక్క హోంవర్క్ రాసుకోవచ్చు. డబ్బులు రాగానే నాన్న కొనిస్తారులేమ్మా, వెళ్ళి హోంవర్క్ రాసుకోండి. ఓకే అమ్మా అని వెళ్తారు. పిల్లలు ఈ చలికి చాలా బాధపడుతున్నారే. ఇవాళ ఏదైనా పని దొరుకుతుందేమో అని అనుకుంటే దొరకనే లేదండి. రేపు కూడా దొరుకుతుందో లేదో, ఎంతకైనా మంచి నేను ఆ రవి సార్ని వాచ్మ్యాన్ జాబ్ అడుగుతా. అలాగే కొంత అడ్వాన్స్ అడిగి పిల్లలకు స్వెటర్స్ కొంటాను. ఈ చలికి వెళ్తారా? తప్పదు, నేను వెళ్తున్నా. పిల్లల జాగ్రత్త. మార్నింగ్ వెళ్ళొచ్చు కదండి. పిల్లల బాధ చూసినాక నా మనసు ఒప్పడం లేదే. నేను మాట్లాడేసి వస్తాను ముందు అని రాము చలికి వణుకుతూ వెళ్తాడు. అది చూసి కల్పన బాధపడుతుంది. రాము ఏమో చలికి అలా వణుకుతూ రవి సార్ ఇంటికి వెళ్తాడు. అప్పుడు రవి సార్ చూసి, ఏంటి ఇంత చలిలో అది కూడా స్వెటర్ లేకుండా వచ్చావు? ఏంటి సంగతి? మీ దగ్గర ఏమైనా వాచ్మ్యాన్ జాబ్ ఉంటే చెప్పండి అయ్యా, చేస్తాను. అవునా, నిన్ననే ఒకడు వచ్చాడు రాము, నువ్వు నిన్నొచ్చేసి ఉంటే బాగుండేది. అవునా అయ్యా, ఇంకేదైనా జాబ్ ఉంటే చెప్పండి సార్. నేను చెప్తాలే రాము అని రాము తన మనసులో సార్ను ఒక 1000 రూపాయలు అడుగుదామా అని అనుకుంటూ ఉండగా
ఈసారి ఏదైనా జాబ్ ఉంటే ఖచ్చితంగా నీకు చెప్తాను రాము. నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. అని వెళ్తాడు. రాము ఏమో చాలా బాధపడతాడు. ఇంటికి వస్తాడు. అప్పుడు కల్పన చూసి, ఏంటండి పని దొరికిందా? నిన్న వెళ్ళుంటే దొరికేదే. అర్థం కాలేదు. నిన్న ఒక వాచ్మెన్ జాబ్ ఉండే, నిన్ననే ఎవరో వచ్చారంట. అయ్యయ్యో అని బాధపడుతుంది. రాము కూడా పిల్లలు చలికి వణుకుతూ ఉండడం చూసి బాధపడుతూ ఒక ఆలోచన తడుతుంది. ఇంట్లో ఉన్న సామాన్లు అమ్మేసి పిల్లలకి స్వెటర్స్ కొందాం. అమ్మితే స్వెటర్స్ కొనేంత డబ్బులొస్తాయా? చూద్దామే. సరేనండి అని ఇంట్లో ఉన్న బిందెలమ్మేసి పిల్లలకు స్వెటర్స్ ఇంకా గ్లౌస్ కొంటారు. దాంతో పిల్లలు అవి వేసుకొని స్కూల్కి వెళ్తారు. మంచిగా హోంవర్క్ చేసుకుంటారు. బలభద్రపురం అనే గ్రామంలో సూర్యకాంతం, చంద్రకాంతం అనే ఇద్దరు అత్తాకోడళ్ళు ఉండేవారు. అత్త పేరు సూర్యకాంతం, కోడలి పేరు చంద్రకాంతం. అత్తాకోడళ్ళు అన్న మాటే కాని ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఒకరిని మించిన తెలివితేటలు ఇంకొకరివి. బలభద్రపురంలో వారిది మోతుబరి కుటుంబం కావడంతో ఊరి ప్రజలు కుటుంబానికి గౌరవం ఇచ్చేవారు. సూర్యకాంతం భర్త బలరామయ్య, కొడుకు చలమయ్య. ఆ సంవత్సరం జరిగిన ఎన్నికలలో సూర్యకాంతం గ్రామాధికారిగా పోటీ చేస్తుంటే భర్త, సూర్యకాంతం, మనకెందుకో ఈ పదవులు అవిను, హాయిగా ఇంటి పట్టున కూర్చోక. మీకు కాదు పదవి, నాకు కావాలి. ఊరిలో మనకున్న గౌరవంతో పాటు అధికారం కూడా ఉంటే ఇంకా బావుంటుంది. అర్థమైందా? అది కాదమ్మా. అబ్బా మీరుండండి. ఇంచక్క అత్తయ్య గారు గ్రామానికి మునసబైతే మామయ్య గారిని మునసబమ్మగారి మొగుడు అంటారు. మిమ్మల్ని మునసబమ్మగారి కొడుకు అంటారు. నిన్ను మునసబామ్మగారి కోడలు అంటారు. మరే మేం వీధిలో వెళ్తుంటే అందరూ మాకు వంగి వంగి దండాలు పెడతారు. నాయనా చలమయ్య, నువ్వు మీ నాన్న ఎంత మొత్తుకున్నా నేను పోటీ చేయడం ఖాయం, గెలవడం ఖాయం. పొలానికి పోయి మీ పనులు చేసుకోండి అనగానే తండ్రి కొడుకులు ఇద్దరూ మారు మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయారు. అనుకున్నట్లుగానే సూర్యకాంతం పోటీ చేసి గ్రామ మున్సిపు అయింది. ప్రస్తుతానికి వస్తే ఆ రోజు ఉదయం శుభ్రంగా తయారై వరండాలోకి వచ్చిన సూర్యకాంతం, ఈరోజు నేను అబ్బాయి ఎరువుల కోసం పట్నం వెళ్తున్నాం. సాయంత్రం వచ్చే వరకు ఆలస్యం అవ్వచ్చు. ఆలస్యమంటే రాత్రి భోజనం వేళకి వస్తారా రారా? ఇంకా మేము కాలు బయట పెట్టకుండానే నువ్వు ఇన్ని ప్రశ్నలు వేస్తే ఎలాగ కాంతం? ఎరువులు ఏమైనా వెంటనే కొని తీసుకొచ్చే వ్యవహారమా? గవర్నమెంట్ వారు రాయితీ మీద ఇస్తున్నవి. వరుస క్రమంలో మా పేరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికి తెచ్చుకోవాలి. అయితే చీకటి పడితే ఇక రాకండి. అక్కడే ఉండి రేపొద్దున ఎరువులు తీసుకొని రండి. ఒకవేళ రాత్రి ఆలస్యంగా వస్తే తిండి ఉండదు కొంపలో. ఏం పొరపాటున అత్తాకోడళ్ళు ఇద్దరు ఈరోజు ఉపవాసమా? చాచా మామయ్య, అలాంటి భ్రమలు పెట్టుకోకండి. 3 పూటల పుష్టిగా తింటాం. వంట చేయకుండా 3 పూట్ల పుష్టిగా ఎలా తింటారే తింగరి పిల్లమా? మా తిప్పలేవో మేం పడతాం కానీ రాత్రికి మాత్రం వంట చేయం. మీరు వచ్చినా పస్తులు పడుకోవాల్సిందే. నాయనా చలపతి, మీ అమ్మ సంగతి తెలియంది కాదు కదా. వాళ్ళు అత్తాకోడళ్ళు కాదురా, అమ్మా కూతురు లెక్క. ఒక్క మాట మీదే ఉంటారు. పద, పట్నం పోయి మన తిప్పలేవో మనం పడదాం. అంతేనంటావా? అయితే పదనాన్న అని బలరామయ్య, చలమయ్య బయటికి వెళ్ళిపోయారు. అయితే ఈ ఇద్దరు అత్తాకోడళ్ల గురించి ఒక విషయం చెప్పుకోవాలి. వీళ్ళు ఇద్దరికిద్దరు వంట చేయకుండా ఊళ్ళో ఎవరింట్లో ఏ కార్యక్రమం ఉంది, ఎవరు భారీగా భోజనాలు పెడుతున్నారు అని చూసి అక్కడికి వెళ్తుంటారు. అలా సాధ్యమైనన్ని రోజులు వంట ఖర్చు మిగుల్చుకుంటూ గడిపేస్తారు. మామ, భర్త వెళ్ళిపోయినాక అత్త సూర్యకాంతం వంక చూస్తూ, అత్తమ్మా, ఈరోజు మన కార్యక్రమ పట్టిక ఏమిటి? ఉదయం పలహారం మన పక్క వీధి పరమేశ్వరి ఇంట్లో, ఉదయం వాళ్ళ అమ్మాయి నిశ్చితార్థం, మధ్యాహ్నం వెనక వీధి మాణిక్యం ఇంట్లో భోజనాలు, వాళ్ళ అమ్మాయిది సీమంతం. మరి రాత్రి సంగతి? ఓసినా కోడలా, నువ్వు నాకన్నా చలాకీగా ఉన్నావు. మరి ఉండాలి కదా, అలా ఉంటేనే అత్తకి తగ్గ కోడల్నవుతాను. అయితే ఈరోజు వంట లేదన్నమాటేగా? అంతేగా. పరమేశ్వర్, మాణిక్యం ఇద్దరు నిన్ననే వచ్చి ఆహ్వానించి వెళ్లారు. ముందుగా పరమేశ్వరి ఇంటికి వెళ్లి అక్కడ పలహారం చేసి కాసేపు అక్కడ పిజ్జా పార్టీ చర్చించి అటు నుండి అటు మాణిక్యం ఇంటికి భోజనానికి పోదాం, సరేనా? అక్కడి వరకు బాగానే ఉంది కాని అత్తమ్మా, రాత్రి భోజనానికి దాత ఎవరూ కనపడడం లేదు. పోనీ ఒక పని చేద్దామా? ఏంటి కోడలా అది? మధ్యాహ్నం భోజనం పెట్టే మాణిక్యాన్ని రాత్రికి కూడా అడిగి తెచ్చు
తెచ్చుకుందామా? చచ అడుక్కోడమా, అంత కర్మ మనకేంటి? రాత్రి మన భోజనానికి ఒక ఉపాయం ఉంది, అక్కడికి వెళ్ళాక చెప్తాను. నువ్వు నన్ను అనుసరించి సమయానుకూలంగా నాకు మద్దతు ఇవ్వు చాలు, అర్థమైందా? అర్థమైందత్తమ్మా. సదా మీ అడుగుజాడల్లో ఈ చంద్రకాంతం ఎంతైనా ఊరికి గ్రామ పెద్దవిగా నీ ఆలోచన చురుగ్గా ఉంటుంది. ఉదయం పలహారం కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం సమయానికి మాణిక్యం ఇంటికి బయలుదేరారు సూర్యకాంతం, చంద్రకాంతం ఇద్దరు. దారిలో సూర్యకాంతంతో, అత్తమ్మా, పరమేశ్వరి ఇంట్లో పలహారం కడుపుకు సరిపోలేదు, మాణిక్యం ఇంట్లో భోజనాలైనా బావుంటాయా? మాణిక్యం కార్యక్రమం భోజనాలు తయారు చేయడానికి ఎవరో వంట వాళ్ళని పురమాయించాడు. భోజనాలు చాలా బావుంటాయి, కడుపు నిండేలా పూర్తిగా మిక్కు. అంతేనంటావా? అయితే పద. అలా మాట్లాడుకుంటూ ఇద్దరు మాణిక్యం ఇంటికి వెళ్లేసరికి మాణిక్యం వీధి గుమ్మంలోనే ఎదురైంది. సూర్యకాంతాన్ని, చంద్రకాంతాన్ని చూసి ఆనందంగా, రా సూర్యకాంతం, ఇంత ఆలస్యం చేశారేంటి? కార్యక్రమం అంతా అయిపోయింది, భోజనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఏం చేయమంటావు మాణిక్యం? ఉదయం మా పక్క వీధి పరమేశ్వరి వాళ్ళ అమ్మాయి నిశ్చితార్థానికి ఆహ్వానించింది. ఏం చేయమంటారు? మా అత్తమ్మ గ్రామ పెద్ద కదా, ఎవ్వరినీ కాదనలేదు. అవునవును, అమ్మాయిని తర్వాత దీవిద్దు గాని ఊరి పెద్దగా భోజనం నువ్వు ప్రారంభం చేస్తే మిగతా వాళ్ళందరూ పంక్తిలో కూర్చుంటారు. రండి, ఎప్పటికే ఆలస్యమైంది. ఏం కోడలా, వంటలు గుమగుమలాడిపోతున్నాయి కదూ? అవును అత్తమ్మ, నాకైతే నోరూరిపోతోంది. ఇప్పుడిప్పుడు కుమ్మెద్దామా అనిపిస్తోంది. కంగారు పడుకు, నేను పథకం రచించాను, నన్ను అనుసరించు. అలాగే అత్తమ్మా. సదా నీ అడుగుజాడలో ఈ కోడలు చంద్రకాంతం. కాని సూర్యకాంతం ఒక్కొక్క పదార్థము దగ్గరికి వచ్చి వంటకాన్ని పరిశీలిస్తూ సాంబార్ దగ్గరికి వచ్చి ఎవరూ చూడకుండా తన బొడ్లో దోపుకుని వచ్చిన రబ్బర్ బలిని సాంబారు అండాలో పడేసి ఏమీ తెలియనట్లు, అయ్యో, సాంబారులో బల్లి పడి చచ్చిపోయింది మాణిక్యం అనగానే కాస్త దూరంగా ఎవరితోనో మాట్లాడుతున్న మాణిక్యం కంగారుగా అక్కడికి వచ్చి, ఏంటి సూర్యకాంతం గారు, సాంబారులో బల్లా? అనగానే సూర్యకాంతం తను సాంబార్లో వేసిన రబ్బర్ బలి తోక పట్టుకుని తీసి చూపిస్తూ, ఇదిగో కావాలంటే చూడు, సాంబార్లో చచ్చిపడి ఉంది అని మాణిక్యానికి అనుమానం రాకుండా దూరంగా తుప్పలోకి విసిరేసి, ఈ బల్లిపడ్డ ఆహారం తింటే తిన్నవారందరూ చచ్చిపోతారు. గ్రామ పెద్దగా నేనే సాక్ష్యం కాబట్టి నీ మీద పంచాయతీ పెట్టవలసి వస్తుంది అనగానే సూర్యకాంతం చేతులు పట్టుకుని బ్రతిమాలుతున్నట్లుగా, సూర్యకాంతం గారు, గ్రామ పెద్దగా మీరే ఏదో ఒకటి చేసి నన్ను ఆపద నుండి కాపాడాలి. మీకు ఎంత డబ్బు కావాలంటే అంతిస్తాను. ఇది చాలా బాగుంది మాణిక్యం. నువ్విచ్చే డబ్బుకు ఆశపడి తెలిసి తెలిసి జనం చేత విషాహారం తినిపించమంటావా? ఊరందరినీ చంపేయమంటావా? అది కాదు మునసబమ్మ, అనుకోకుండా అలా జరిగితే ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. అవతల జనమంతా భోజనాలకి ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్నారని ఏం చేయమంటావు? పంక్తిలో మా అత్తయ్య తింటే తప్ప ఎవ్వరూ తినరు. అలాగని బల్లిపడ్డ ఆహారం తిని మా అత్తమ్మని చచ్చిపోమంటావా? అలా కాదమ్మా చంద్రకాంతం, ఇలా పీకల మీదకి వచ్చేసరికి ఏం చేయాలో తోచడం లేదు. మీరే ఏదైనా ఉపాయం చెప్పండి. అత్తమ్మ, ఏదైనా మంచి ఉపాయం ఆలోచించు. చించుతున్నా. సరేగాని మాణికం, నువ్విప్పుడే భోజనాలకి ఎంత ఖర్చు పెట్టావు? దగ్గర 1,00,000 రూపాయలు అయి ఉంటుందిలే. పదార్థాలన్నీ చూస్తుంటే నోరూరిపోతున్నాయి. సరే మాణిక్యం, నువ్వొక పని చెయ్యి. అర్జెంటుగా 75,000 రూపాయలు నాకివ్వు. నీ మీద విషాహారం కేసు రాకుండా మాఫీ చేయడంతో పాటు గంట తీరకుండా ఆహారం ఏర్పాటు చేయిస్తాను. మా కోడలన్నయ్య పక్కూరులోనే విందులకు వినోదాలకు వంటకాలు చేసి పంపిస్తుంటాడు. నేను వెంటనే కబురు పెట్టి అన్నీ రప్పిస్తాను. కాని నువ్వొక పని చెయ్యి. ఈ పదార్థాలన్నీ వెంటనే మా ఇంటికి పంపించు. నేను పరిశీలనగా ఇంకా ఏ పదార్థాల్లో ఏ ప్రమాదం ఉందో పరీక్షిస్తాను. అవునవును మాణిక్యం, నువ్వు వెంటనే డబ్బివ్వు. ఆలస్యం చేసిన కొద్దీ నీకే ఇబ్బంది. విషయం బయటపడే ప్రమాదం ఉంది. అలాగే ఈ పదార్థాలన్నీ మూడో మనిషి చూడకుండా మా ఇంటికి రహస్యంగా పంపించు త్వరగా. అవును, ఈ పదార్థాలన్నీ ఇక్కడే ఉంటే పొరపాటున ఎవరైనా వాటిని ముట్టుకునే ప్రమాదం ఉంది కదమ్మా. అత్తమ్మ, నేను మా అన్నయ్యకి మన పాలేరు ద్వారా వెంటనే కబురు పంపుతాను. నువ్వు ఆ పని మీద ఉండు, నేను డబ్బు తీసుకుని వస్తాను అనగానే చంద్రకాంతం అక్కడి నుండి వెళ్లిపోయింది. మాణిక్యం గుట్టు చప్పుడు కాకుండా ఇంటి లోపలికి వెళ్లి డబ్బు తీసుకువచ్చి సూర్యకాంతానికి ఇచ్చింది. అలాగే ఆహార పదార్థాలన్నీ సూర్యకాంతం ఇంటికి చేరే ఏర్పాటు చేసి డబ్బు తీసుకుని మాణిక్యాన్ని చూస్తూ, చూడు మాణిక్యం, ఒక అర్ధగంట సేపు ఏదో కార్యక్రమం సాకు చెప్పి భోజనాల కార్యక్రమం పొడిగించు. ఈలోగా మా కోడలు అన్న ఎద్దుల బండి మీద ఆహార పదార్థాలను తీసుకువస్తాడు. బల్లి విషయం బయటపడకుండా చూసుకో.
అత్తమ్మా, మాణిక్యానికి భలేగా మడత పెట్టావు. నీ తెలివికి జోహారు. మొత్తానికి వంటలన్నీ ఇంటికే రప్పిస్తున్నావు. అద్భుతం. నువ్వు మాత్రం తక్కువ తిన్నావేంటే? నేను తానా అంటే నువ్వు కూడా తందానా అన్నావు కదా. సరేగాని మీ అన్నకు 10 ఖాళీ బాన్లను తెమ్మని చెప్పావు కదా. తెమ్మని కబురు పంపించాను, కాని ఖాళీ పాత్రలెందుకత్తమ్మా? చెప్తాను కాని అయి ఖాళీ పాత్రలు. ఇటు మాణిక్యం ఇంటి నుండి ఆహార పదార్థాలు మన ఇంటికి రానివ్వు. సరిగ్గా 10 నిమిషాలకు మాణిక్యం ఇంటి నుండి ఆహార పదార్థాలన్నీ సూర్యకాంతం ఇంటికి వచ్చాయి. కూలీలు సూర్యకాంతం ఇంటి అరుగు మీద పెట్టి వెళ్లిపోయారు. సూర్యకాంతం అటు ఇటు చూసి ఇంటినోలుండి 4 పెద్ద గిన్నెలు తెచ్చి కొన్ని గారెలు, బూరెలు, పులిహార అన్నం, సాంబారు తీసి లోన పెట్టింది. తన వంక చూస్తున్న చంద్రకాంతంతో, కోడలా, ఏంటలా చూస్తున్నావు? మనందరికీ 2 రోజులకి సరిపడ తీసుకుని పెట్టాను. ఈ 2 రోజులు మనకి వంట చర్చ అస్సలుండదు. నీ ఆలోచన అద్భుతం అత్తమ్మా. మరి మిగిలిన పదార్థాలన్నీ వీధిలో వాళ్ళకి పంచేద్దామా లేక పారేద్దామా? సూర్యకాంతం కోడలు అంటే తెలివితేటలు నాలాగా ఉండాలి. పారేద్దామా? అమ్మేద్దాం కోడలా. అమ్మేద్దామా? ఎవరికత్తమ్మా? హోటల్ వాళ్ళకా? కాదే పిచ్చిముద్దు, ఆ మాణిక్యానికే. అది భోజనాలు పంపించడానికి ఇచ్చిన 75,000 మన బీరువాలోకి మీ అన్నయ్య తెచ్చిన ఖాళీ పాత్రలో నింపించి ఇవన్నీ మళ్ళీ మాణిక్యం ఇంటికి. ఎలా ఉంది నా ఆలోచన? అత్తమ్మా, నీ తెలివికి నా జోహార్లు. నీ అంత తెలివి నాకు రావాలని దీవించు. ఆ మాత్రం తెలివి లేకపోతే నేను గ్రామ పెద్దని ఎలా అవుతాను కోడలా? నా తరువాత గ్రామ పెద్దవి నువ్వే. తెలివితేటలు పెంచుకో. అలాగే అత్తమ్మా అంటుండగా చంద్రకాంతం అన్నయ్య సూరిబాబు ఎద్దుల బండి మీద ఖాళీపాత్రలతో వచ్చి బండి దిగి ఇంటి అరుగు మీద ఆహార పదార్థాలను చూసి, ఏంటి చెల్లమ్మా, నువ్వు మీ అత్తగారు నాకు పోటీగా వంటశాల పెట్టారా? అయితే నా పని గోవిందా, నేనే ఆకుకూరలు అమ్ముకోవాల్సిందే. నువ్వు నోరు మొయ్యరా అన్నయ్య. వంటశాల లేదు, పాకశాల లేదు. నువ్వు ఈ తినుబండారాలన్నీ పాత్రలో వేసుకుని అత్తయ్య ఈ ఊళ్ళోనే ఒక చిరునామా చెప్తుంది, అక్కడ నువ్వు వడ్డించి తీసుకుని వచ్చినట్టుగా ఇచ్చి రావాలి. ఈ మతలబేంటి? అప్పుడే లోపల నుండి అక్కడికి వచ్చిన సూర్యకాంతం సూరిబాబును చూసి, ఏం లేదు అల్లుడా, అసలు విషయం ఏంటంటే అని జరిగిన కథంతా మొత్తం చెప్పింది. అది విన్న సూరిబాబు ఆశ్చర్యపోతూ వంటకాలన్నీ తన పాత్రలోకి మార్చి బండికి ఎక్కించి సూర్యకాంతంతో, అత్తమ్మ అద్భుతం. అత్తాకోడలంటే మీలా ఇంత అవగాహనతో ఉండాలి. ఇద్దరే, ఎవ్వరికీ తీసిపోరు. నేను ఇవన్నీ మీరు చెప్పిన చిరునామాకి ఇచ్చేసి వెళ్తా. వెళ్ళడం కాదలుడు, ఇక్కడికే రా. వంటకాలు బోలెడు తీసి పెట్టాను, శుభ్రంగా తిని వెళ్దుగాని. పాపం మీ మావయ్య బావ పట్నం వెళ్లారు, వాళ్ళు వస్తారో రారు. మేమైతే రావద్దనే చెప్పాం. అనగానే అప్పుడే వాకిలిలోకి ప్రవేశించిన బలరామయ్య, చలమయ్యలు సూర్యకాంతాన్ని చూసి, మేం వచ్చేశాం. ఏంటి వంటల వాసన వీధిలోకి గుమగుమలాడుతోంది? మేం వచ్చేస్తామని తెలిసి విందు భోజనం ఏర్పాటు చేశారా? అవును, మరి మీకు ఇంకో పిల్లని చూశాను. రేపు నిశ్చితార్థం. దానికోసం గారెలు, బూరెలు, పులిహోర చేశాం. తిని రుచులు చెప్పండి. ఆహా, ఎంత భాగ్యం సూర్యకాంతం. పిల్ల బాగుంటుందా? భాగ్యమా బచ్చల కూర. మీకు నేను కాకుండా ఇంకో పిల్ల కావాలా? మావయ్య ఆవేశపడకండి. ఈ అత్తాకోడలను చేసిన పనేంటంటే అని కథ మొత్తం చెప్తాడు. అమ్మనా మునసపు పెళ్ళామా, అత్తా కోడళ్లను ఇద్దరే. నీలా సభ్యతగా ఉండే అత్తా కోడలని చూడలేదు. కానివ్వండి, మీ గాలి వీస్తుంది. డియర్ ఫ్రెండ్స్, ఇదండి ఈ అత్తాకోడల కథ. ఎదుటి వాళ్ళని మోసం చేయడం కాదు గాని వాళ్ళంతే. ఇలా కలిసిపోయే అత్తాకోడలను ఎంతమంది ఉంటారు ఆలోచించండి. ఇది కేవలం ఆనందానికి మాత్రమే. సెలవా మరి. Tota Magic TV. Please like, share and subscribe my channel.